ఈ కులాల ఉట్టినందుకు మన భుజాలు వేసుకొని మోసుకొని ఈ కేసు మీద బలంగా వాదన వినిపించాలి. సీనియర్ అడ్వకేట్లు, వాదన పటిమ ఉన్నవాళ్ళు, కోర్టులను ప్రభుత్వాన్ని ప్రభావితం చేసేటువంటి అడ్వకేట్లను ఐడెంటిఫై చేసి ఎక్కువ మంది అడ్వకేట్లు జమ అయ్యి మన బీసీ కేసును బలంగా వినిపించేటట్టు భవిష్యత్ చాలా వరకు నేను అగ్రకుల సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ఈ ఎవరు కూడా నాకు వస్తున్నాయి, చాలా ఫోన్లు వస్తున్నాయి. మీరు రిజర్వేషన్ 30 మంది ముఖ్యమంత్రి 20 మంది రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో ఇక్కడ ఒక్కరు కూడా బీసీ కాలేదు. అయినా మన బీసీలు ఏనాడన్నా ఎదురు తిరిగినా తిరగలేదు. బీసీలు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు అగ్రకులాలు. మాకు మామూలు అయి మాకేం ఊరుగా పెట్టారు. రెడ్లకేం మురిగింది, వెల్మలకేం మురిగింది. ఇంకా వెల్మల బీదోళ్ళు ఉన్నారు, రెడ్లలో కూడా తిన్నిక లేని వాళ్ళు ఉన్నారు, బ్రాహ్మణులు అయిన వాళ్ళ దాంట్లో కూడా తిన్నిక లేని వాళ్ళు ఉన్నారు, వైశ్యులు అయిన ముఖ్యమంత్రులు వాళ్ళ దాంట్లో కూడా అనేక మంది కులాలలో తిననీక లేని వాళ్ళు ఉన్నారు. మాకేమన్నా నొరిగిందా వాళ్ళు ముఖ్యమంత్రులు అయితే అని వాళ్ళ కులపల్లి అంటున్నారు. మన బీసీలు కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. కనీసం మీరు బీసీలు అయితేనన్నా మా కులాలను డెవలప్ చేస్తారని అగ్ర కులాలు అంటున్నాయి. కాబట్టి అగ్ర కులాలను వ్యతిరేకిస్తారంటే నేను అనుకుంటలేదు. ఎవరు వ్యతిరేకిస్తారంటే రాజకీయ పార్టీలలో ఉన్నటువంటి వ్యక్తులు ప్రేరేపించి కేసు లేపించే ప్రమాదం ఉంటుంది. ఆ రాజకీయ పార్టీల భర్తమని ఐడెంటిఫై అయ్యి కేసు ఎవరు వేసినా దాని వెనుక ఏ రాజకీయ పార్టీ ఉంది, ఎవరి ప్రేరణ ఉన్నది, ఎవరి ప్రభావం ఉన్నదో గుర్తించి భర్తమని రాజకీయ పార్టీలను మనం హెచ్చరించవలసిన అవసరం బీసీ సంఘాల మీద, బీసీ నాయకుల మీద ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఆల్టర్నేటివ్ లేదు ఈ పరిస్థితిలో. రాజ్యాంగాన్ని సవరించాలంటే నేషనల్ పాలసీ, ఆ పాలసీ రావాలంటే జనాభా లెక్కలు కావాలి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద మనం అందరి పోరాటం వల్ల కేంద్ర ప్రభుత్వం కూడా కులాల వారి లెక్కలు తీయడానికి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్నది. మోడీ ప్రభుత్వం 76 ఏళ్ల నుంచి మనం డిమాండ్ చేస్తున్నాం. మండల్ కమిషన్, కాకాకాలంకర్ కమిషన్, దేశంలో ఇంతవరకు నియమించిన 270 బీసీ కమిషన్లు కులాల వారి లెక్కలు తీయాలని గత ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు, హైకోర్టు అనేక సందర్భాల్లో కులాల వారి లెక్కలు తీయమంటే గత ప్రభుత్వాలు ఎవరు లెక్కలు తీయలేదు. కానీ చరిత్రాత్మకంగా మోడీ ప్రభుత్వం కులాల వారి లెక్కలు తీసినందుకు మనం అందరం అభినందించాలి. చూడకుండా, కులాలు చూడకుండా, ప్రభుత్వాలు చూడకుండా మోడీ ప్రభుత్వము చరిత్రాత్మక, ఇది చరిత్ర. ఎవరన్నా ఏ ప్రభుత్వం, ఏ ప్రధానమంత్రి సామాజిక న్యాయం, సోషల్ జస్టిస్ గురించి అనేక మంది మాట్లాడారు. ఎవరన్నా తీశారా చెప్పండి? ప్రాక్టికల్ గా మోడీ తీస్తున్నాడు. మోడీ బీసీ, మోడీ తీస్తున్నాడు. మోడీ అందరం అన్నిటికీ అతీతంగా అభినందించవలసినటువంటి అవసరం ఉంది. భిన్న అభిప్రాయాలు ఉండొచ్చు, భిన్న సిద్ధాంతాలు ఉండొచ్చు, వైరుధ్యాలు ఉండొచ్చు, మిత్ర భేదాలు ఉండొచ్చు. కానీ మనకు లాభం, చరిత్ర ఒక గొప్ప లాభం జరుగుతుంది. దాన్ని మనం అభినందించాలి. ఇప్పుడు జనాభా లెక్కలు వచ్చే వరకు నేషనల్ పాలసీ రిజర్వేషన్ల మీద రాదు. మనం ఎంత ఒత్తిడి చేసినా కేంద్ర ప్రభుత్వం ఏమంటుంది, మేము లెక్కలు తీసుకున్నాం కదా కులాల మీద, అది వచ్చినాక మనం పాలసీ తీద్దాం. ఇది నేషనల్ లెవెల్లో చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎప్పుడో ఒకసారి చేయక తప్పదు. ఆ విషయాన్ని మేము కేంద్ర ప్రభుత్వానికి కూడా చెప్పినాం. లెక్కలు తీసేటప్పుడు నేను ముచ్చట చెప్పాను అమిత్ షా గారికి, మోడీ గారికి. ఎప్పుడో ఒకప్పుడు లెక్కలు తీయవలసినటువంటి అవసరం ఉంది. ఎప్పుడో ఒకప్పుడు చట్టసభల రిజర్వేషన్లు పెట్టవలసిన అవసరం ఉంది. అది చరిత్రలో అనివార్యం, జరగాలి. నేను ఇంకో ముచ్చట కూడా చెప్పాను మోడీకి, మీరు చాలా చేస్తున్నారు, మీరు యోగి, మీకు ఇల్లు లేదు, ఊరు లేదు, భూమి లేదు, కుటుంబం లేదు. భారతదేశమే మీకు కుటుంబం. అంత గొప్ప ప్రధాని మీరు. ప్రపంచ దేశాలంతా కూడా మిమ్మల్ని కీర్తిస్తున్నాయి. కానీ భారతదేశంలో గల్లీలో, వాడలో మీ విగ్రహం పెట్టాలంటే పెట్టేటటువంటి చరిత్ర మీరు. ఈరోజు స్వతంత్రం తెచ్చిన గాంధీ బొమ్మలు విగ్రహాలు పెడతలేరు, నైరు విగ్రహాలు పెడతలేరు, అంబేద్కర్ విగ్రహాలు వాడల గల్లీల ఇంటింటిలో బొమ్మ పెట్టుకుంటున్నారు చాలా మంది. ఇక్కడ బీసీలలో అంబేద్కర్ పుట్టలేదు. ఇంకా అంబేద్కర్ స్థానం ఖాళీ ఉన్నది. అంబేద్కర్ స్థానం మీరు భర్తీ చేయాలంటే బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు పెడితే అంబేద్కర్ లాగా గల్లీలా ఇంటిలో నీ బొమ్మ ఉంటుందన్న దేశీ ఇట్లా పట్టుకున్నాను. పట్టుకొని కరిగి
आप गड़बड़ करो, यू क्रिएट अटमोस्फियर ఎస్టేషన్ కన్నా బీచ్లోగా అని చెప్పారు. ఉద్యమాలు చేయమని మోడీ అంటుంటే మనమందరం ఇంకా పచ్చలు కట్టుకొని దుప్పటి కట్టుకొని పెట్టుకుంటే ఎట్లా? బీచ్ల లోపలైతే నేను రావాలి. మనం అనేక పోరాటాలు చేశాం. బీచ్ సంఘం ఆధ్వర్యంలో 12,000 పోరాటాలు చేశాం. ఒట్టిగా చేస్తలేవు. టిఆర్ఎస్ పార్టీ కూడా ఈరోజు బీసీ జపం చేసి ధర్నా చేస్తాం. బీజేపీ పార్టీ నేను బీసీ ముఖ్యమంత్రి చేస్తానంటారు. కాంగ్రెస్ పార్టీ బీసీ అధ్యక్షుడు తెచ్చింది, మేము బీసీ వాదం ఎత్తుకున్నారు. ఇక్కడ దాకా ఢిల్లీ దాకా ఎత్తుకుంటున్నాం. దేశంలో ఎక్కడ లేని బీసీ వాదం మన రాష్ట్రంలో. అది కేవలం అందరం మన పిల్లలు చదువుకున్నందువల్ల. ఏ ఇంటికి పోయినా డిగ్రీ చదువుతుడు ఉన్నాడు, అమ్మాయి ఉంది, అబ్బాయి ఉంది. చిన్న గుడిసెల ఇల్లు కట్టనున్నాడు, పురి గుడిసె ఇల్లు ఉన్నా కూడా డిగ్రీ చదివే పిల్లలు ఉన్నారంటే మన యొక్క బీసీ పోరాట ఫలితము. ఎవరైనా చేయొచ్చు, దాన్ని అభ్యంతరం చెప్పొద్దు. అగ్రకులాలు చేయొచ్చు, దానికి మనం హర్షించడం స్వాగతం. మనం ప్రతి ఒక్కరు వాళ్ళని ఎగ్జాంపుల్ అరే కేసు గెలుస్తుందని మీకు చెప్పారు. అసలు బిల్లు పాస్ అయింది, కులాల వాళ్ళ లెక్కలు ఉన్నాయి. సుప్రీంకోర్టు అనేక కులాల వాళ్ళ లెక్కలుంటే కులాల జనాభాకు తగ్గట్టు రిజర్వేషన్లు పెంచుతాను. సుప్రీంకోర్టు 50% క్యాప్, అగ్రకులాలకు క్యాప్ తీసేస్తాం. మాకు తీయవా? మాకు కూడా క్యాప్ తీసేయి. నువ్వే చెప్పినావు కదా, పెట్టి పెంచుకోవచ్చు అని మీరే చెప్పారు. అగ్రకులాలప్పుడు మేము అక్కడ చెప్తాం, మాకు చెప్పాలని చెప్పి వాళ్ళ ఎక్కడ సుప్రీంకోర్టు హైకోర్టులో ఆర్గ్యూ చేయాలి. అన్ని రకాలు కూడా ధర్మము చట్టము చేయాలి. అన్నీ కూడా మన వైపున్నాయి. కాబట్టి మన వాళ్ళందరినీ మీరు మొబిలైజ్ చేయాలి. ఇది క్రిటికల్ సమయం. ఈ సందర్భం లోపల గెలుస్తుందా ఓడతామా కాదు, ఇది ఆత్మ గౌరవ పోరాటం. ఈ పోరాటంలో ప్రముఖులైన మీరు ఎన్నో రోజులుగా గెలిపించుకోవాలి. మీ వాదనలు ప్రజలందరూ ఇంటారు. రేపు హైకోర్టులలో మన అడ్వకేట్లు అందరూ ఎట్లా చేస్తున్నారని చూస్తున్నారు. దీంతో ఈ కేసు తోటి సమాజం లోపల అందరూ పెద్ద రెండుగా తీరిపోయేటటువంటి అవకాశం ఉంది. మండల్ కమిషన్ అప్పుడు మీరు అందరూ చూశారు, 2 సార్లు బంద్ జరిపాం. సీమ చిట్టు మళ్ళీ కమిషన్ రిపోర్ట్ అప్పుడు ఎన్టీ రామారావు 4 సార్లు గెలిచినప్పుడు, హైకోర్టు స్టే ఇచ్చినప్పుడు, హైకోర్టు ఇచ్చిన వ్యతిరేకంగా తీర్పు ఇచ్చినప్పుడు రాష్ట్ర బంధువులు 2 సార్లు జరిపారు. సెంట్రల్ గవర్నమెంట్ విద్యాసంస్థల రిజర్వేషన్ పెట్టినప్పుడు 2007లో అన్ని పార్టీలు మనం బంధు జరిపితే పోటీ పడి బంధు పెట్టించాయి. బీసీ ఉద్యమం అప్పలాండ్ అయ్యే సమయం వచ్చింది. దీన్ని మనం ఉపయోగించుకొని బీసీ పునాదులు గట్టి చేసుకొని బీసీల గౌరవాన్ని మరింత పెట్టినట్టుగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలి. దీన్ని న్యాయ వ్యవస్థ లోపల బలంగా మేము ప్రముఖ బాధ్యత చేసినప్పుడు సంస్థగా దానికి తగ్గట్టు స్ట్రాటజీ కొన్ని బహిరంగంగా మాట్లాడుకోలేము. అడ్వకేట్తో పద్ధతులుగా మాట్లాడదాం. దీని విషయంలో మనం స్ట్రాటజీగా పోయి బలమైనటువంటి వాదనలు వినిపించడానికి మన అడ్వకేట్లు మరొకసారి మనం ఇంకా కొందరు ప్రముఖులు రావాలి. వాళ్ళందరూ ఈరోజు చేస్తుంటాయి, వర్కింగ్ డే కాబట్టి ఈవినింగ్ టైం పెట్టుకొని చాలా మంది పెద్ద పెద్ద అడ్వకేట్లను సోషల్ జస్టిస్ మీద కాన్సెప్ట్ మన వాదనకు మద్దతుగా నిలిచేటోళ్ళను మన వాళ్ళు మన వాదనలకు మద్దతుగా నిలిచేవాళ్ళని కూడా మనం అందరూ ఉపయోగించుకొని ఇది బలమైన కేసు, చరిత్ర నిలిచిపోయే కేసుగా మనం తయారు చేయాలి. మీరు అందరూ యాక్టివ్గా రోల్ తీసుకోవాలి. అందుకు ఒక మూమెంట్ తీయాలనే ఉద్దేశంతో ఒక చిన్న గెట్ టుగెదర్ పెట్టడం జరిగింది. దీన్ని ముందుకు తీసుకుపోవడానికి మీరు అందరూ బాధ్యతలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ మీరే దీనికి నాయకత్వం వహించాలి, బాధ్యతలు తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.